వక్ఫ్ సవరణ బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1 వరకు ఆయా రాష్ట్రాల్లో పర్యటన చేపట్టనుంది. ఈ క్రమంలో దేశంలోని 5 రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలు సేకరించనుంది. ఈ మేరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రాల పర్యటన ఖరారైనట్లు తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేని వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 26న మహారాష్ట్రలోని ముంబైలో జేపీసీ పర్యటించనుంది. 27న గుజరాత్ అహ్మదాబాద్లో పర్యటిస్తుంది. అండ్ గుజరాత్ వక్ఫ్ బోర్డు, గుజరాత్ ప్రభుత్వం ఇతరులతో అభిప్రాయాలు తీసుకుంటుంది. జేపీసీ ఒక నిర్ణయం తీసుకునేది భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ సిటీస్, క్యాపిటల్ మేజర్ సిటీస్లో ఒక సెంటర్స్గా మనం ఆడబోయి పబ్లిక్ హియరింగ్ స్టేక్ హోల్డర్స్, దాంతోపాటు ముతవల్లీస్ కానివ్వండి, వక్ఫ్ బోర్డు సంబంధించినవి కానివ్వండి, మిగతా ఆర్గనైజేషన్స్ చాలా రిక్వెస్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళడం జరిగింది. అయితే వారు 26 నుంచి 1వ తారీఖు వరకు ఒక సౌత్ ఇండియాతో పాటు సెంట్రల్ ఇండియా, 26 తారీఖు ముంబై, 27 తారీఖు అహ్మదాబాద్, 28 తారీఖు హైదరాబాద్, దాని తర్వాత చెన్నై, బెంగళూరు, ఈ విధంగా ఫస్ట్ వరకు వాళ్ళ ఒక పర్యటన ఉంటుంది. దాంతో మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాలకు ఇక్కడ వాళ్ళకు టైం ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళకు క్రైటీరియా 4-5 క్రైటీరియాస్ ఇచ్చారు. వాళ్ళు ముతవల్లీస్ కానివ్వండి, అడ్వకేట్స్, బార్ కౌన్సిల్స్, అదర్ ఆర్గనైజేషన్స్తో పాటు స్టేక్ హోల్డర్స్ వాళ్ళకు అవకాశం ఇవ్వటం జరిగింది. మార్నింగ్ 1.5-2 అవర్స్ ఈ 2 తెలంగాణ ఆంధ్రాకు టైం ఉంటుంది. దాని తర్వాత ఛత్తీస్గఢ్ వాళ్ళకు టైం ఉంటుంది. ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన మైనార్టీ వెల్ఫేర్ ఇతర అధికారులతో కూడా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్తో పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ముస్లింస్లో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లు వల్ల ముస్లింలు శాశ్వతంగా నష్టపోతారు, ఈ బిల్లు వల్ల ఎలాంటి ముస్లింస్కి అభివృద్ధి జరగదనేసి ఎంఐఎం పార్టీ నేతలతో పాటు ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు చెప్పుకొస్తున్న పరిస్థితి. మరోవైపు ఓవైసీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం పైన కూడా స్పందించారు. లడ్డూలో ఎనిమల్ కొవ్వు కలిసిందనేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అలా జరిగి ఉంటే అది చాలా దారుణం, అలా జరగకూడదు. కానీ మా ముస్లిం సంస్థల్లో మా ముస్లిం సాంప్రదాయాలకు సంబంధించిన ఏదైతే సంస్థలు ఉన్నాయో దాంట్లో హిందువుల్ని ఎలా తీసుకొస్తారనేది కూడా ఓవైసీ ఏదైతే కామెంట్ చేశారో ఇది దేశవ్యాప్తంగా పెను దుమారం సృష్టిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో నూర్ మొహమ్మద్, టీవీ 9, హైదరాబాద్.